హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పనస్తోన్లు అండి. ఇవి పనస్తోన్లు అంటారు, మీరు ఏమంటారో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ పనస్తోన్లు ఈజీగా చేసేసుకోవచ్చండి, చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి. ఇదిగోండి, అర కేజీ పిండి అండి, అర కేజీ మైదాకి అర కేజీ పంచదార. ఇదిగోండి, అర కేజీ పంచదార. నేను చేసిన విధానం అయితే అర కేజీ పంచదార పట్టదండి, పావు కేజీ పంచదార అయితే సరిపోతుంది. ఇదిగోండి, అర కేజీ పంచదార ఈ బాక్స్లో అయిందండి, బాక్స్ లెక్క చెప్తున్నాను మీకు. అలాగే బాక్సులు పంచదార అండి, పంచదార కూడా పాకం పట్టేసుకోవాలి. పక్కన గిన్నెలో వేసేసి ఒక గ్లాసు వాటర్ వేసి మరుగుతూ ఉంటుందండి. మరిగిన తర్వాత లాలిక్కేల పొడి కూడా వేసేసుకుని తీగ పాకం వచ్చే వరకు, లైట్గా పాకం వచ్చే వరకు కూడా మరగనివ్వాలి. ఇదిగోండి, ఈ పిండి ప్లేట్లో వేసేసుకున్నాం కదా, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా చపాతీ ముద్దలాగా, పూరీ ముద్దలాగా చేసేసుకోవాలండి. బాగా ఇంకేమీ వేయక్కర్లేదండి. కొంతమంది అయితే దీంట్లో ఆయిల్ లేకపోతే డాల్డా వెనపూసరగా వేసుకుంటారు. నేనైతే ఏమీ వేయక్కర్లేదు, కానీ చాలా మృదువుగా వచ్చినాయండి. చేసిన వెంటనే నేను ఆయిల్లో వేసేయడం వల్ల చాలా టేస్టీగా, చాలా పువ్వుల్లా ఇచ్చుకున్నాయండి అన్నీ కూడా. ఇలా రోల్ చేసేసుకున్నాక ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకునండి. ఇది పాకం అవుతుందా లేదని ఒక పక్కన చూసుకుంటా ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, మొత్తం చపాతీ ముద్ద అంతా కూడా నేలంతా కూడా శుభ్రం చేసేసుకునండి. అక్కడ ఈ 5 నిమిషాలు అయిపోయింది కదండి. ఇప్పుడు కొంచెం నాని ఉంటుంది పిండి. ఇదిగోండి, ఇప్పుడు ఈ పిండి మీద, ఈ చపాతీ ముద్ద మీద పిండి వేసుకుంటా పెద్ద చపాతీ చేసేసుకునండి. ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి నేనైతే. కొంతమంది అయితే చిన్న చిన్న రోల్లా చేసుకొని దాన్ని చపాతీలా చేసుకొని, అది మనకి లెక్క అరగా ఏముండదండి. ఇంకా అది బాక్స్ కొలతరగా ఏమీ ఉండదు కట్ చేసుకోవడానికి. ఇంకా ఆ చపాతీని కట్ చేసుకుని వేసేసుకుంటారు. నేనైతే ఇలా చేస్తున్నానండి, అన్నీ ఒకే సైజులో వస్తాయండి. ఇలా అయితే ఇదిగోండి, పెద్ద చపాతీ చేసేసుకొని ఈ బాక్స్ మూత ఇలా కరెక్ట్గా చేసుకోవాలండి. నాకైతే ఒక 7 అయితే అయినాయండి. ఒక చపాతీకి, అదే ఒక పెద్ద చపాతీకిలో కట్ చేసుకుంటే బాక్స్ మూతెట్టి నాకు ఒక 7 అయినాయండి. ఇలా పిండంతా కూడా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలండి మొత్తం. ఇదిగోండి, ఎక్కువ ఉన్న చూసారా సైడ్లు ఇవన్నీ తీసేసి ఒక పక్కకు పెట్టేసుకోవాలండి. ఇది మళ్ళీ మళ్ళీ చపాతీ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి ఇది చేయడం కూడా. కానీ వేసవకాలం కదండి, కొంచెం వంటగదిలో కొంచెం చాలా కష్టపడ్డాం. ఇదిగోండి, ఇది ఇలా చేసేసిన తర్వాత చపాతీని తిరగేసుకోవాలండి. అన్నీ కూడా తిరగేసేసుకొని ఈ పిండిని మళ్ళీ అటు ఇటు కూడా జిమ్మి కొంచెం ఇలాగా రఫ్ చేసి, మళ్ళీ కొంచెం దలసరుంటే ఆ దలసరిని కూడా మనం కవర్ చేయడానికి చపాతీ రోల్ లాగా మళ్ళీ చపాతీలాగా కొంచెం వత్తాలండి. చపాతీ కర్రతో కొంచెం పలసన వస్తుందండి. అప్పుడు మనం ఈ అటు ఇటు కూడా ఇలా పలసన చేసుకున్నాక అప్పుడు చాకు పెట్టి మధ్యలో సెంటర్లో నీట్గా అటు ఇటు కట్ అవ్వకుండా ఓన్లీ సెంటర్లోనే కట్ అయ్యేలాగా ఈ విధంగా ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు చూపిస్తున్నాను చాకుతో. ఇదిగోండి, ఇలాగా మనం ఇదిగోండి పైన పట్టుకునండి, ఇలా చాకుతో గట్టిగా నొక్కి నేలకి చపాతీని సెంటర్కి ఇలా కట్ చేసుకుని అన్నీ కూడా మనం పిండి జిమ్ముకోకుండా, ఇదిగోండి చపాతీ చేసాం కదా, బాక్స్ మూతెట్టి కట్ చేసాం, అలా కట్ చేసేసుకోవచ్చు కదా, పిండి ఎందుకేమో అనుకుంటారేమో. అలా అనుకుంటే మీరు రోల్ చేసేటప్పుడు ఫ్రీగా రాదు, కిందకి నలిగిపోయి రౌండ్గా అస్సలు రాదు. ఇదిగోండి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అటు ఇటు మనం రోల్ చేస్తే పిండి జిమ్మిన వల్ల ఇదిగోండి ఇలా రోల్ చేసేసి అటు ఇటు గట్టిగా ప్రెస్ చేసేసి ఇదిగోండి ఇలా గుంజాలి. ఇలా గుంజింది ఇలాగా మరుగుతున్న ఆయిల్లో ఇలా వేసేసుకోవాలండి. అంతే, పువ్వుల్లాగా చాలా బాగా ఇచ్చుకున్నాయండి. ప్రతిదీ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి, అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఇలా చేసేసుకోవాలండి. మంచిగా అటు ఇటు ప్రెస్ చేసిన తర్వాత కన్ఫామ్గా ఇదిగోండి ఇలా గుంజాలి. గుంజితే లోపలన్నీ ఇచ్చుకుంటాయండి ఆయిల్లో వేయగానే. ఇదిగోండి ఇలాగ అన్నీ కూడా బాగా ఇచ్చుకుంటాయి. ఇదిగో పక్కన పంచదార కూడా పాకం అవుతూ ఉందండి. ఇది మరుగుతూ ఉండగానే లాలిక్కేల పొడి కూడా వేసేసారండి. దీంట్లో లాలిక్కేల పొడి కూడా వేసేసారు. అది పాకం చూపిస్తానండి ఇప్పుడు. ఇదిగో మొత్తాన్ని ఇలా దోరగా వేపుకోవాలండి. పచ్చిదనం ఉంటే బాగోదండి, కరకల్లాడవు. ఇదిగోండి ఇలాగా పాకం లైట్గా తీగ పాకం వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పనస్తోన్లన్నీ కూడా ఒక్కోటి కూడా దాంట్లో పాకంలో వేసుకుని అటు ఇటు రోల్ చేసండి. మొత్తం సెంటర్లో పట్టుకుని నిలువుగా ఇలాగా పట్టుకుని ఉంచేస్తే ఎక్స్ట్రా పాకం ఏమైనా ఉంటే వచ్చేస్తుందండి దాన్ని.
అన్నీ ఇదే ప్రాసెస్లో చేశానండి నేనైతే. చాలామంది ఏం చేస్తారంటే ఈ పాకాన్ని ఈ పువ్వులన్నింటినీ కూడా ఒక పెద్ద పళ్ళుల్లో వేసేసి పాకం అంతా కూడా వాటి మీద వేసేస్తారండి. అలా వేసేయడం వల్ల ఏమవుతుందంటే వేస్టేజ్ అయిపోతుంది. ఇంకోటి నెక్స్ట్ ఎక్కువ పాకం పట్టేస్తుందండి, తినలేము మనం అంత అలాగా. అందుట్లో ఇది మైదా ఒకటి కదండి, అందుకని గోధుమ పిండి అయితే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. అయితే 4 స్పూన్లు నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ కాచిన నూనె కానీ వేసి చపాతీలాగా చేసుకునండి, అప్పుడు చేసుకోవాలి, అప్పుడు గులదానం వస్తాయి. నేనైతే మైదాతో చేశానండి ఇలాగా. ఇదిగోండి మొత్తం అన్నిటికీనండి. ఇదిగోండి ఇలా నిలువుగా పట్టుకుంటే ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే వచ్చేస్తుందండి. నాకు ఇది 1/2 కేజీ పంచదార అన్నాను కదండి, నాకు ఎక్కువైపోయిందండి నేను ఇలా చేసిన వల్ల. అలా అయితే మొత్తం సరిపోదునండి. నాకు ఇలా చేయడం వల్ల ఎక్స్ట్రా ఉన్నదంతా కూడా వచ్చేయడం వల్ల 1/2 కేజీ పంచదార పాకం ఉండిపోయిందండి. అది కూడా నేను సిప్ చేసేసి దీంట్లో వేసేస్తానండి. అంటే అదే మైదా పిండి సిప్స్ ఉంటాయి కదా, అవి చేసేసి లేకపోతే గోధుమ పిండి సిప్స్ చేసేసి అవి పాకంలో కలిపేసి నేను చూపిస్తానండి. అది కూడా షార్ట్ వీడియోలో పెడతాను మీకు. వేస్టేజ్ అయితే నేను అవనివ్వనండి, చాలా టేస్టీగా వస్తాయి. ఇదిగోండి ఇవన్నీ చేయడానికి మా మరదలు, మా అమ్మగారు, నేను అందరం ఈ వేసవకాలం కదండి, ఈ వంటగదిలో ఉండలేక చాలా కష్టపడ్డాం. కానీ ఇది మీకు చూపించాలన్న చొప్పున ఈ వీడియో కోసం కొంత చేసామండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేనైతే మా పిల్లలు చిన్నప్పుడు అస్తమానం చేసేసేదాన్నండి. చిన్న చిన్న కప్పులతో, కప్పే కదండి పంచదారగా లెక్క సరిపోతుంది. చాలా బాగుంటుందండి అలాగా. ఇదిగోండి అన్నీ కూడా ఇలా చేసేసుకొని అన్నీ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే థ్యాంక్ యూ అండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా. నాకు 500 పైనే రీచ్ అయినందుకు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే ఇక ముందు కూడా మంచి సపోర్ట్ చేయండి. లాంగ్ వీడియోస్ కూడా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలు, మంచి మంచి వీడియోస్ కూడా నేను పెడతా ఉంటానండి, అవి కూడా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఇదిగోండి ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసుకొని అన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలండి. అంతే, ఇదే ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా అయిపోద్ది మీకు. పిల్లలకి స్నాక్స్ కూడా ఈజీగా అయిపోద్దండి. చాలా టేస్టీగా ఉంటాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇదిగోండి అన్నీ ఇలా చేసేసుకోనండి రెడీగా. ప్లేట్లో ఒక 2 నిమిషాలు ఉంటే ఆరిపోతాయండి. ఇలాగా పాకం వేస్తే కనుక గమ్మునారు. ఇదిగోండి అన్నీ రెడీ అయిపోయినాయండి. నేను పెద్ద సైజ్ చేశానండి. ఇదిగోండి ఈ విధంగా ఇలా వచ్చినాయి. అందరూ కూడా ట్రై చేయండి. ఈ స్నాక్స్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఓకేనండి. ఇదిగోండి మా మేనగోళ్ళు చెప్తుందండి బాగున్నాయి అత్తయ్య అని చెప్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అంటుంది. సబ్స్క్రైబ్ అంటూ రావట్లేదు అత్తయ్య, సారీ అని చెప్పి అంటుందండి. మళ్ళీ నేను వాయిస్ తీసేసాను తంది. ఓకేనండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్. ఓకేనండి. థ్యాంక్ యూ.